కోపం వచ్చినప్పుడు ఆగిపోవద్దు, దుఃఖం వచ్చినప్పుడు ఆగిపోవద్దు, ప్రపంచం నువ్వు సాధించలేవు అన్నా ఆగిపోవద్దు. అర్జునుడు కూడా ఒకప్పుడు ఆగిపోయాడు. యుద్ధంలో తన బాణాన్ని నేలపై పడివేసి, కృష్ణ నేను ఇది చేయలేను అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ అన్నాడు, అర్జున, ఇది నీ యుద్ధం కాదు, ఇది నీ ధర్మం. ధర్మం కోసం పోరాడేవాడి వెనుక ఎప్పుడూ నేనున్నాను. జీవితం మనం గెలవాలా లేదా అనేది కాదు, మనలోని ధైర్యాన్ని మేల్కొల్పుతుందా అనే పరీక్ష. నువ్వు పడిపోవచ్చు, కానీ మళ్లీ లేచే ధైర్యం ఉంటే నీదే గెలుపు. ప్రతి కష్టం నీలో ఉన్న శక్తిని బయటికి తీయడానికి వస్తుంది. ప్రతి అడ్డంకి నీకు కొత్త దారిని చూపడానికి వస్తుంది. కాబట్టి భయపడకు, ఆగిపోవద్దు. ఎందుకంటే శ్రీకృష్ణుడు చెప్పినట్లు యుద్ధం నీలో మొదలవుతుంది, గెలుపు కూడా నీలోనే ఉంది. అందుకే ఎప్పుడూ ఆగిపోవద్దు. నెవర్ స్టాప్, యువర్ స్ట్రెంగ్త్ లైస్ విత్ ఇన్ యూ. విజయం ఒక్క రోజులో రాదు, కానీ ప్రతిరోజు చేసిన ప్రయత్నం విజయం దగ్గరికి తీసుకెళ్తుంది. నీ మీద నమ్మకం పెట్టుకో, ఆ నమ్మకమే నీ శక్తి. ఇతరులతో పోల్చుకోకు, నిన్నటి నిన్ను దాటడానికి ప్రయత్నం చేయి. విఫలం అవ్వడం అంతం కాదు, మళ్లీ లేచి ముందుకెళ్లడం ప్రారంభం. నువ్వు చేయగలవని నీ మనసును నమ్మించు, ప్రపంచం నీకు తల వంచుతుంది. మీకు తెలుసా, మీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయం మీ ఆలోచన ప్రతిబింబమని? ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. ఈ ప్రపంచంలో ప్రతి ఆలోచన ఒక వైబ్రేషన్ లాంటిది. మనం ఏం ఆలోచిస్తామో అదే విశ్వానికి సంకేతం పంపుతుంది, మళ్ళీ అదే మన జీవితంలోకి వస్తుంది. ఒక చిన్న కథ చెప్పనా? ఒక వ్యక్తికి ఒకరోజు బ్లాక్ షర్ట్ కావాలనిపించింది. అతను ఆ షర్ట్ రంగు, డిజైన్, ఫీల్ అన్నీ తన మనసులో ఊహించుకున్నాడు. అతను వెతకలేదు, కొనలేదు, కానీ ప్రతిరోజు ఆ షర్ట్లో తనను తాను ఊహించుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత అతని స్నేహితుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే అదే బ్లాక్ షర్ట్. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క శక్తి. మీరు కోరుకున్నది నిష్టగా ఊహించి దానిపై నమ్మకం ఉంచినప్పుడు విశ్వం దానిని మీ వైపు తిప్పుతుంది. దీన్ని ద సీక్రెట్ అనే పుస్తకంలో చాలా సింపుల్గా చెప్పారు. ఆస్క్, బిలీవ్, రిసీవ్. అడుగు, నమ్ము, స్వీకరించు. నువ్వు కోరుకుంటున్న జీవితం గురించి ప్రతిరోజు ఆలోచించు. నీ కలలను నిజమవుతాయని భావించు. నీ మనసులో దానికి స్థానమివ్వు. ఎందుకంటే నీ ఆలోచనలే నీ వాస్తవం. నెగటివ్ ఆలోచనలను వదిలిపెట్టు, పాజిటివ్గా ఆలోచించు. నీ కలల జీవితం నీకు దగ్గరగా వస్తుంది. నీ మనసు ఆకర్షిస్తున్న దిశలోనే నీ భవిష్యత్తు ఉంది. నీ ఆలోచనలు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ వాటిలోనే నీ భవిష్యత్తు దాగి ఉంది. నువ్వు ఏది కోరుకుంటావో దానిపై దృష్టి పెట్టు. ఎందుకంటే యూనివర్స్ నువ్వు ఏమి అనుకుంటే అది నీకు తిరిగి ఇస్తుంది. నీ జీవితాన్ని మార్చుకోవాలంటే ముందు నీ ఆలోచనలను మార్చు. ఎందుకంటే నీ మనసు ఆకర్షించినదే నీ వాస్తవం అవుతుంది. ఆలోచించు, నమ్ము, పొందు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈగల్ను ఎందుకు ఆకాశానికి రాజు అని అంటారో? అది ఎత్తుగా ఎగరడం వలన కాదు, దాని జీవితం మనకు చెప్పే పాఠం వలన. పిడుగుల పడే తుఫాను వస్తే చాలా పక్షులు దాక్కుంటాయి, కానీ ఈగల్ మాత్రం తుఫానుకు ఎదురుగా వెళ్తుంది. ఆ గాలి బలాన్నే ఉపయోగించి ఇంకా ఎత్తుగా ఎగురుతుంది. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే, మనము కష్టాల నుండి పారిపోకూడదు, వాటిని ఎదుర్కోవాలి. అవే నిన్ను గెలిపిస్తాయి. ఈగల్ ఎప్పుడూ గుంపులలో ఎగరదు, అది ఒంటరిగానే ఎగురుతుంది. ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోతే ఒంటరిగా నడవడానికి భయపడకు. ద అదర్ థింగ్ దట్ ద ఈగల్ టీచర్స్ us is ఫోకస్. దృష్టి అంటే శక్తి. నీ లక్ష్యంపై దృష్టి పెట్టు, దారి తప్పవద్దు. మీకు తెలుసా, ఈగల్ 40 ఏండ్లు దాటిన తర్వాత ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. చావడమా లేదా బాధను భరించి కొత్త జీవితం మొదలు పెట్టడమా? ఈగల్ తన ముక్కు, రెక్కలు, గోర్లు తీసేసి కొత్తవి ఎదగనిస్తుంది. కొన్నిసార్లు మనం మన పాత అలవాట్లు, భయాలు వదిలేయాలి. అప్పుడు మాత్రమే మనం మన జీవితంలో ఎదగగలము. ఈగల్లాగా నువ్వు కూడా నీ తుఫాను దాటి ఎగరాలి. నిన్ను నువ్వు మార్చుకో.
నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో దానిపై దృష్టి పెట్టు. ఎగిరి నీ కలలను చేరు. ఆకాశం పరిమితి కాదు. ఈగల్లాగా ఎగురు, జీవితాన్ని జయించు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.